లా అనేది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆచరించాలి. సో నువ్వు నమ్మకం లేదని వదిలేయడు, లేదు నాకు తెలియదంటే వదిలేయడు. ఏ విధంగా నువ్వు వైలేట్ చేస్తావో దానికి తగిన శిక్ష ఉంటుంది. కరెక్ట్. సమాజంలో అది ఎక్కడైనా అంతే. ఇప్పుడు చంపేసి కోర్టుకెళ్ళి నాకు తెలియదండి చంపడం తప్ప అండి అని అనుకోండి, జడ్జి ఏమంటాడు, అరే నీకు రూల్స్ తెలియవా అంటే నీకు చంపడం తప్పు కూడా తెలియదా నీకు అంటే ఏమిటంటే జీవితం అనేది జంతువులకి ఇప్పుడు అదే రోడ్ల పైన ఒక ఆవు వెళ్తుంది అనుకోండి, ఆవు రెడ్ లైట్ సిగ్నల్ దాటేసింది, జైల్లో పెడతారు ఆవుని? ఒక ఆవు రెడ్ లైట్ సిగ్నల్ దాటేసింది, జైల్లో పెడతారా దాన్ని? టికెట్ పెడతారా? లేదు. అదే ఒక పులి వెళ్ళి ఒక మనిషిని చంపేసింది, జైల్లో పెడతామా? పనిష్మెంట్ ఇస్తామా? అంటే ఇక్కడ ఏమిటంటే రూల్స్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా మనుషులకి మన రూల్స్ అయినా కూడా సివిల్ రూల్స్ కానీ క్రిమినల్ రూల్స్ కానీ మన ఏవైతే ఉన్నాయో లా బుక్లో అవంతా కూడా జంతువులు వర్తించలేవు. ఎందుకంటే జంతువుల విచక్షణ జ్ఞానం ఉండదు వాటికి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ సార్, మీరు చాలా గ్రేట్ పాయింట్ లిఫ్ట్ చేశారు. ఇక్కడ చిన్న జంతువు పెద్ద జంతువుని పెద్ద జంతువు చిన్న జంతువుని తినేస్తుంది, చిన్న చిన్న సూక్ష్మ క్రిముల్ని కొంచెం పెద్ద జంతువు తినేస్తూ ఉంటుంది. జీవో జీవశ్చ జీవనం అంటాం. ఎగ్జాక్ట్లీ. మీరు చదివిన దాంట్లో చక్కగా మీరు చెప్తున్నారు. బట్ ఇక్కడ చిన్న వస్తువుని అంటే చిన్న ప్రాణిని పెద్ద ప్రాణి తినేయడం అనేది ప్రకృతి సహజం, సో మనం కూడా అలా చేసేయచ్చు అని మనుషులకు వర్తించుకుంటున్నారు. ఈ పాయింట్లో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక దానికి మీరు కంటిన్యూ చేసేసేయండి. విచక్షణ జ్ఞానం అనేది మీరు చెప్పినట్టుగా జంతువుల్లో ఆ విచక్షణ జ్ఞానం, జంతువుల్లో పడుకోవడం, తిండి తినడం, నిద్రపోవడం, పిల్లలు కనడం, ఈ సోషల్ లైఫ్ ఇవన్నీ కూడా జంతువుల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి పక్షుల్లో కూడా ఉంటాయి. కానీ ఒక మనిషి జీవితం ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ ప్రయాణం ఏమిటి, నేను ఎందుకు కుక్కగా పుట్టలేదు, మనం ఏమన్నా మనిషిగా పుట్టాలని డిసైడ్ అయినా వచ్చాము ఇక్కడికి? లేదు కదా. కరెక్ట్. లేదా ఈ ఇంట్లో పుట్టాలి డిసైడ్ చేసాం మనం? ఈ కుటుంబంలో పుట్టాలి డిసైడ్ చేసాం మనం? కరెక్ట్. జన్మ కర్మ చ మే జన్మైశ్వర్య శృతా స్త్రీ భేదమానా మదపుమాన్. జన్మ అంటే పుట్టుక, ఎవరింట్లో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయా? లేదు. మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? లేదు. అంటే ఏమిటి? దీనికి అతీతమైనది ఏముంది? ఇది ఒకరింట్లో పుట్టాము, ఎందుకు జంతువులుగా పుట్టలేదు, మనం పక్షులుగా పుట్టలేదు? అంటే ఆ ఫెసిలిటీ, ఆ ఫ్రీడమ్ మన చేతుల్లో ఉందా? లేదు కదా. కర్మనా దైవ నేత్రేనా జంతు దేహ ఉపపత్తయి. భాగవతం కపిల ముని చెప్తారు, కపిల విష్ణు అవతారం. ఆయన ఏం చెప్తారంటే కర్మనా దైవ నేత్రేన, కర్మానుసారం భగవంతుడి యొక్క దైవ నేత్రేన, ఆయన యొక్క సూపర్విజన్, ఆయన ద్వారా దేహ ఉపపత్తయే స్త్రీయ ఉదరా పుంసః రక్తకణ ఆశ్రిత. స్త్రీయ ఉదరా పుంసః అంటే కర్మ నైత్రేన, కర్మానుసారం దైవ నేత్రేన, భగవంతుడి యొక్క ఆధీనంలో స్త్రీ ఉదర పుంసః, ఒక స్త్రీ గర్భంలోకి రక్తకణ ఆశ్రిత. రక్తకణం అంటే సీమన్, అర్థమైన వీర్యం. అంటే ఆత్మ వీర్య తండ్రి యొక్క వీర్యంలో నుంచి వెళ్ళి తండ్రి వీర్యం ద్వారా తల్లి గర్భంలో స్త్రీ ఉదరా పుంస, స్త్రీ ఉదర తల్లి గర్భంలోకి వెళ్ళి జంతు దేహ ఉపపత్తయే, దేహం అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఏ దేహం ఎలా వస్తుంది? కర్మనా దైవనేత్రేన. కాబట్టి ఒక పక్షి అయిందంటే, ఒక జంతువు అయిందంటే ఇష్టపడి కాదు, ఆ కర్మానుసారం అయ్యాయి. ఎప్పుడైతే మనిషి ఈ కర్మను కూడా నమ్మను, లేదా సమాజం నమ్మను, రూల్స్ నమ్మను, నేను ఏది నమ్మను, శాస్త్రం నమ్మను, భగవద్గీత నమ్మను, ఏదన్నప్పుడు అది జంతు జీవన విధానం అది. కాబట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే యం వాపి స్మరన్ భావం తచ్చంత కలేవరం. కాబట్టి అలాంటి జీవనం కావాలనుకున్నావు, కాబట్టి అలాంటి దేహం నీకు ఇస్తుంది, కష్టపడతావు. మనిషి దేహం తీసుకుందుకు కష్టపడదు, జంతువులాగా నువ్వు టెన్షన్ పడద్దు. ఈ శరీరం వచ్చింది ఉన్నతమైన నీ గురించి తెలుసుకోవడం కోసం వచ్చే శరీరం నీది. కాబట్టి నీ గురించి సెల్ఫ్ డిస్కవరీ అంటాం ఇది, ఆత్మ సాక్షాత్కారం కోసం ఈ జీవితం విధానం ఇది. నువ్వు ఉపయోగించలేనప్పుడు నువ్వు ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నావో అలాంటి దేహమే నీకు ఇస్తాను. అది ప్రకృతి, కర్మనా దైవ నేత్రేన. కాబట్టి అందువల్ల పక్షులు, మనుషులు కొంతమంది నేకుడిగా ఉంటారు. నేను పట్టించుకోనండి ఇవన్నీ కూడా, ఎందుకు బట్టలు వేసుకోవాలండి? న్యూయార్క్లో న్యూయార్క్ సిటీలో ఇయర్లీ ఒక ఈవెంట్ జరుగుతుంది. అదేంటే బట్టలు వేసుకోకుండా ఈవెంట్ అనమాట. అది న్యూడ్
ప్రొటెస్ట్ చేస్తారు, కొంత ఈవెంట్స్ ఉంటాయి, ఇయర్లీ ఈవెంట్స్ ఉంటాయి. అవునవును, బీచెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కొంతమంది విమెన్ అయితే కొద్ది రోజులు బ్రాన్ మేము క్విట్ చేస్తున్నాం అని చెప్పని ఇలాంటివి చాలా చూస్తూ న్యూడ్ బీచెస్ ఉన్నాయి అమెరికాలో. అంతేకాకుండా న్యూడ్ రిసార్ట్స్ ఉంటాయి అమెరికాలో కొన్ని ప్లేసెస్లో. న్యూడ్ రిసార్ట్స్ అంటే అక్కడ ఎవరు బట్టలు వేసుకోకూడదు, రూల్ అది. బట్టలు వేసుకోకూడదు ఆ రిసార్ట్ వెళ్ళాలంటే. నువ్వు అదే ఆనందమండి. అంటే ఎప్పుడైతే ఇలాంటి ఉంటే ప్రకృతి కూడా శాస్త్రం చెప్తా అంటే ఎప్పుడైతే నీకు బట్టలు వేసుకునే ఇంట్రెస్ట్ లేదు, అలాగే జీవితం గడపాలనుకున్నప్పుడు నువ్వు చెట్లులాగా పుడతావు, పక్షులాగా. చెట్లు బట్టలు వేసుకుంటాయా? ప్లాంట్స్ డ్రెస్సే ఉండదు కదా, కరెక్ట్. నెక్కుడుగా ఉంటాయి అవి, వర్షమైనా చలి అయినా ఎండ అయినా ఏదైనా కూడా. కాబట్టి మన కోరికలను బట్టే నెక్స్ట్ శరీరం వస్తుంది మనకిది. రైట్. కాబట్టి విచక్షణ జ్ఞానం భగవంతుడు మనకి ఇచ్చింది రూల్స్ తెలుసుకోవడానికి, రూల్స్ బ్రేక్ చేయడం కోసం ఒకటే కాదు. నాస్తికం భగవంతుని నమ్మకంతో ఏంటి సమాధానం అండి? గాలి నమ్మమా మనం? మన నమ్మకం లేదని గాలి మనకు రావట్లేదా? వస్తుంది కదా. అన్నీ మనం చూడగలుగుతున్నామా? ఇంటెలిజెన్స్ చూడగలుగుతామా? జ్ఞానాన్ని చూడగలుగుతామా? బుద్ధిని చూడగలుగుతామా? కానీ ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం కదా. ఎగ్జాక్ట్లీ. భగవంతుని మనం చూడగలుగుతామని దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు మన చిన్న నీళ్ళల్లో ఉన్న మైక్రోబ్ చూడాలంటే మైక్రోస్కోప్ ఉండాలి మనకు. అలా సర్వాంతర్యామి. అలాంటిది భగవంతుని ఎలా చూడగలుగుతాం మనం? ఆ చూసే జ్ఞాన చక్షు అంటాడు స్వామి భగవద్గీతలో. భగవంతుని చూసే గుణం, ఆ జ్ఞానం మనలో ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ వస్తువుని చూడగలుగుతుంది ఏదైనా కూడా మనం. అంతే తప్ప చూడలేదు నమ్మలేనంటే ఎలాగా? ఎలాగైతే సైన్స్లో ఎలాగైతే రకరకాల సైంటిస్టులు ఉన్నారో, కొన్ని చూడగలుగుతున్నా కొన్ని చూడట్లేదు, చూడని నమ్మనంటే ఎలాగా? గొప్ప గొప్ప ఋషులు ఎన్నో చూశారు వాళ్ళు. భగవత్ తత్వదర్శన, భగవంతుని చూసి ఈ వేద జ్ఞానం మనకి ఇచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అవగాహన చేసుకొని ఇచ్చిన జ్ఞానం అంతా కూడా ఇది. భగవద్గీత అనేది ఏదో ఋషులు ఇచ్చింది ఒకటే కాదు, భగవద్గీత భగవంతుడు సాక్షాత్ కృష్ణుడు చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎలాగైతే సైన్స్ ఎలాగ చదువుతామో ఇది కూడా దాని ఒక సబ్జెక్ట్ లాగా చదివినప్పుడు మనకు అర్థమవుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి కర్మ అనేది ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తాను చెప్పండి? పేద ఇంట్లో ఎలా పుట్టాడు ఒకడు? వాడు ఇష్టపడి పుట్టాడా? ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పిల్లలు పుట్టారు, వాళ్ళు అక్కడ పుట్టాలనుకున్నారా వాళ్ళు? అలాగైతే అందరూ అవకాశం ఉంటే అందరూ ముఖేష్ అంబానీ ఇంట్లో పుడతారు కదా. ఎవరు హైదరాబాద్ పుట్టాలనుకుంటారు చెప్పండి? పేదవారు ఎవరు పుడతారనుకుంటారా? చెప్పండి. మన అందరూ అందంగా ఉన్నప్పుడు మన అందం మన చేతుల్లో ఉందా? రూపం మన చేతిలో ఉందా? అదే చెప్పారు, జన్మ ఐశ్వర్య స్త్రీ స్తృభార్. జన్మ అంటే మన పుట్టుక, ఐశ్వర్య డబ్బులు. అందరూ ధనవంతులు ట్రై చేస్తున్నాం, అవుతున్నారు బయట ప్రపంచంలో. అందరూ ధనవంతులు అవుతున్నారా? లేదు కదా. అందరూ కష్టపడుతున్నారు, అందరూ సక్సెస్ వస్తుందా? రావట్లేదు. విజయం, ఐశ్వర్యం అది కూడా కర్మానుసారం వస్తుంది. స్త్రీయ పిల్లలు, కొంతమంది పిల్లలు లేకుండా ప్రయత్నం ఎంతో కష్టపడుతున్నారు కొంతమంది పిల్లలు, ఎన్ని ఉన్నా కూడా అండి. అదే కాకుండా చదువు, పిల్లలు, చదువు, అందం, పుట్టుక ఇవన్నీ కర్మానుసారం వస్తాయి. కాబట్టి మన రూపాన్ని మనం డిసైడ్ చేసుకోలేము. ఎలా వచ్చింది మరి? ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. రూపం ఎలా వచ్చింది? ఎందుకు పేదవాడు పుట్టాడు ఒకడు? ఎందుకు పక్షిగానే పుట్టలేదు? నీ పక్షిగా కావాలి, ఇప్పుడు నన్ను చేస్తావు పక్షిగా? మరి జంతువుగా పుట్టాలనుకోండి, జంతువుగా అవుతామా? మన అనుకుంటే అయిపోదు కదా. కరెక్ట్. ఒక సిస్టమ్ ఉంది ఇవన్నీ కూడా. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సైంటిస్ట్, గెలీలియో ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఒకసారి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే, ఎంత బాగుంది సృష్టి కదా, భగవంతుడు ఇలా సృష్టించాడు ఇది అంటే అతను నమ్మడు. ఏమిటయ్యా సృష్టి అంటావు, నువ్వు కదా భగవంతుడు సృష్టించడం ఏంటి, ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చేసి ఇవన్నీ కూడా అని అంటాడు. సరే అని ఇతనేమో వాదించాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు ఇంటికి, గెలీలియో సైంటిస్ట్ ఇంటికి. వచ్చినప్పుడు గెలీలియో ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంట్లో ఒక మన ప్లానెటరీ సిస్టమ్ అంటే మన గ్రహాలు ఎలా ఉంటాయో, సన్, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ కూడా ఎలా తిరుగుతాయి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టుంటే అది తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, చాలా బాగుందయ్యా ఇది, అలా చేసేవా నువ్వు అంటే, నేను చేయలేదయ్యా బాబు, అదే వచ్చేసిందిరా బాబు అంటాడు. భలే ఉన్నావయ్యా బాబు, ఎలా వస్తుంది చెప్పు అది, ఆ రంగు, ఆ స్పీడ్ తిరుగుతుంది, ఆ డిజైన్, నువ్వు ఇంటెలిజెన్స్ కనపడుతుంది కదా, అది ఎలా నువ్వు కాదంటావు ఏమిటి? గలీలో నేను కాదురా బాబు, ఇది బిగ్ బ్యాంగ్, ఆటోమేటిక్గా అదే వచ్చేసిందిరా బాబు, ఆటోమేటిక్గా వచ్చేసింది అదే అంటాడు. ఫ్రెండ్ నమ్మడు, లేదు నువ్వే చేస్తావు నాకు తెలుస్తుంది కదా. అప్పుడు అరే చిన్న ల్యాబొరేటరీలో ఉన్న చిన్న దాన్నే ఎవరో డిజైనర్ ఒక ఉన్నాడు, ఒక ఇంటెలిజెన్స్ జ్ఞానంతో తెలివితేటతో చేశారని నమ్ముతున్నావు, ప్రూవ్ చేస్తున్నావు కదా. అలాంటిది బయట సృష్టి, చెట్ల నుంచి, మొక్కల నుంచి, గ్రహాల నుంచి, ప్లానెట్స్ నుంచి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి సృష్టి కానీ, భూమి భూదేవి లేకుండా మనం ఎలా వస్తుంది మనకు? కూరగాయలు కానీ పండు ఎలా వస్తుంది చెప్పండి? భూమిని ఎవరు పుట్టించారు? మనం పుట్టించాం భూమిని. నీరు లేకుండా మనం ఒక క్షణం ఉండగలుగుతామా?
గాలి లేకుండా క్షణం ఉండగలుగుతామా? అంటే మన భగవంతుడి నుంచి అన్నీ స్వీకరించే భగవంతుడు లేదంటున్నాం, తండ్రి నుంచి అన్నీ తీసుకొని తండ్రి లేదంటున్నాం మనం. అప్పుడు సైంటిస్ట్ చెప్తాడు, ఈ చిన్న స్టూడియోలో ల్యాబొరేటరీలో ఉన్న చిన్న వస్తువే ఒక తయారు చేసిన అంటున్నావే నువ్వు. బయట వెళితే ఈ కొండలు నక్షత్ర సమూహం అంతా కూడా సూర్యుడు ఈ విధంగా తిరగాలి, చంద్రుడు ఈ విధంగా తిరగాలి, అలాంటి సూర్యుడు దగ్గరకు వచ్చేస్తే భూదేవికి కాలిపోదు. కానీ అవి ఆర్బిట్లో ఎలా తిరుగుతున్నాయో చెప్పండి, ఆ కక్షలో ఎలా తిరుగుతున్నాయి అవన్నీ కూడా ఎవరో డిజైన్ చేశారు కదా. ఒక చిన్న కారు చూస్తే, చిన్న వాటర్ బాటిల్ చూస్తే ఎవరో డిజైన్ చేశారు కదా, ఆ కలర్ ఏమిటి, ఆ కాంబినేషన్ ఏమిటి, ప్రింట్ ఏమిటి, అలాంటి సృష్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? అంటే దాని వెనకాల ఒక ఇంజనీర్ ఉన్నాడు కదా. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి సృష్టికి వెనకాల ఒక ఇంజనీర్ ఉన్నాడు, అతనే భగవంతుడు. రైట్.